నీకోసం ఉంటున్నారా? బాబాయ్ ఫోన్ మాట్లాడుతున్నారు. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లు ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంట్ గా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తిత్తి తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి మూల పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూల పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. ఇది అఫర్సెంట్లో రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు, నువ్వెక్కడికి రాటు. ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. సార్ నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో వస్తున్నా. ఏంట్రా నవ్వు? ఏంట్రా నవ్వు? నిన్నేరా? నా మట్టుకు నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ మట్టుకు నువ్వు నవ్వుతూనే ఉంటావా? నిన్ను ఆపండి. ఆ సూట్ కేసులన్నీ వాడిని ఎత్తిన పెట్టండి. అవన్నీ తీసుకెళ్లి పద్మిని తల్లి రూమ్ లో పెట్టరా. సారీ, లోపలికి రావద్దు, ఇక్కడే పెట్టు చాలు. హలో, హెల్ప్ ప్లీజ్. 1 minute. ఓకే, వెయిట్ ఉంది, జాగ్రత్త. తెలుసు. ఓకే, నేను తీసుకుంటాను. ఓకే.
ఇలా అరుపులు వస్తున్నాయి? ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం తప్పేమీ లేదు. నన్ను క్షమించు. ఆ? దొంగ rascal! ఏరా, ఎంత ధైర్యంరా నీకు? ఆ? ఏయ్, చూస్తారేమిట్రా? కొట్టి చంపండి. మా పప్పి నేను చెప్పేది వినండి ఒకసారి. తల్లి, అమ్మా, పద్మిని తల్లి, ఏమైందా? అమ్మ పద్మిని, అమ్మ పప్పి, ఏమైందమ్మా? ఏమైంది? వాడిని ముక్కలుగా నరికేయండిరా. ఆగండి. మా పప్పి అమ్మని ముద్దు పెట్టుకుంటావా? నేను చెప్పేది వినండి ఒకసారి. ఏం చెయ్యాల్సిన పని వాళ్ళు చేస్తున్నారా? నోరు ముయ్యి అబ్బాయి, నోరు ముయ్యి. పప్పి, ఏమైందమ్మా? పద్మిని, వదలొద్దు. అతన్ని వదలండి. మా పప్పి అమ్మ అతను ఏ తప్పు చేయలేదు. వదలండి. అరే, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పేది మాట్లాడతారు. వినండి. నాకు షాక్ కొట్టింది. షాక్ కొట్టిందా? ఎలా జరిగిందమ్మా? నేను ఫ్యాన్ వేయాలని స్విచ్ ఆన్ చేస్తుంటే షాక్ కొట్టింది. అతనే వచ్చి నా ప్రాణాలు కాపాడాడు బామ్మ. అబ్బా ఏంటి షాక? నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టడమా? ఇంపాసిబుల్. ఈ స్విచ్ అమ్మా. వాడు చస్తే ₹1,00,000 కాంటాక్ట్ పోతుంది. వెళ్ళి కాపాడు. ₹1,00,000. ఓ నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకూడదురా. ఆ? తనకి ఇలాగే షాక్ కొడితే ఇలాగే కొట్టాను. స్పృహ తప్పి ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరి శ్వాసనిచ్చి బ్రతికించాను. దానికిచ్చే మర్యాద ఇదేనా? రే చంద్రు, వీళ్ళ పనికి ఒక నమస్కారం. పద వెళ్దాం. నిన్ను అంత తొందరగా ఇక్కడి నుంచి పోనివ్వను. అమ్మా అయ్యా వారి మీ తుప్పలు దగ్గ. ఇది బాడీ అనుకున్నారా, గోడ అనుకున్నారా? రంగు తొడవ బట్టే నా ప్రాణాలే తీసేటట్టున్నారేంట్రా? గోడల్ని తుడిచి అలవాటైపోయింది బాస్. కొంచెం నెమ్మదిగా తొడవండిరా. నెమ్మదిగా రుద్దితే పెయింట్ పోదు బా. ఒరేయ్, గట్టిగా రుద్దకండిరా, తోలు ఊడిపోతుంది. ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి ఉడకేయాలి. ఏరా ఇంకా నువ్వు పోలేదా? నీ అఫర్ సెంటర్ తీసుకొని బయటకు వెళ్ళమన్నారు కదా, ఎక్కడ తెచ్చావే? వెళ్తున్నాం. నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం. మరి ఈరోజు పెద్ద జమీందారు ఈయన ఇక్కడ ఉండమని బతులు అంటారు. వెళ్ళిపోతాం దరిద్రులారా. అయ్యా మిమ్మల్ని కాదు సార్, ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్. అరే చూడరా దరిద్రుడా, నేను అసలు మిమ్మల్ని అంటారా? మిమ్మల్ని కాదు మహాప్రభో, మిమ్మల్ని కాదయ్యా. మీరు ఇంకెక్కడ ఉన్నారంటారా? వెళ్ళండిరా. వీళ్ళని నేను పంపిస్తాను బాబు. దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు. నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి. అవునవును, వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి. వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి ఆర్డర్. పావురం ఉండరని దీని కాలుకేంట్రా తాయెత్తు కట్టినట్టుంది. ఏంటి తాయెత్తా? ఇలా ఇవ్వు. ఇప్పుడు పనిచేస్తారే. వెళ్ళు. జరిగిన తప్పుకి నన్ను మన్నించండి. మిమ్మల్ని ఒకసారి ఒంటరిగా కలవాలనుంది. పద్మిని.
హాయ్. నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను, మీరే వచ్చారు. ఎందుకు? ఒక చిన్న గిఫ్ట్. నా ప్రాణాలు కాపాడినందుకు. ఏంటి, ఒక థ్యాంక్స్ కూడా చెప్పరా? థ్యాంక్స్. యూ వెల్కమ్. బాయ్. థ్యాంక్స్. యా. చూసారా అమ్మాయి ఏమిచ్చిందో? రేయ్, డైమండ్ రింగ్ రా, జాగ్రత్తగా ఉంచు. డబ్బులు లేనప్పుడు తాకట్టు పెట్టుకోవచ్చు. నోర్మి, ఇది అమ్మాయి నీకు స్వయంగా ఇచ్చిందా? అవును, తన వేలుకున్న తీసి నాకు మరీ ఇచ్చింది. ఇది మామూలు ఉంగరం కాదురా, తనకి నా మీద ఉన్న ప్రేమ గుర్తు. రండి అన్నయ్య. పద. డాడీ. హాయ్ డాడీ. Hi! Come on, my sweetheart. How are you, Daddy? Fine, baby. చూసావరా, నిన్ను చూసి అమ్మాయి ఎంత సంబరపడిపోయిందో. నువ్వు ఉన్నావు, ఒక్కసారైన అమ్మాయి గురించి ఆలోచించవా? ఎప్పుడు చూడు ఫారిన్ బిజినెస్ బిజినెస్. ఓకే. ఈసారి నీ మనవరాలు పెళ్లి చేసి అల్లుడిని కూతుర్ని నాతో పాటు లండన్ తీసుకెళ్ళటానికి వచ్చాను. ఓకే. హాయ్ పెద్దనాన్న. హాయ్ స్వాతి, ఆర్ యు? బాగున్నాను. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను బావగారు. రండి లోపలికి వెళ్దాం. పదండి. Come on. రేయ్, అది తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. రేయ్, ఒరేయ్, ఒరేయ్, దరిద్రుడా, ఇంత బరువైన దాన్ని ఒక్కడే మోసేగలవరా? ఏంటనుకున్నారు అది? దీంట్లో ఏం పంపించారేమో. ఈ బొందేం కాదు. ఏంటి ఫస్ట్ దీన్ని గుడ్డు కట్టారు? అది జ్వరం నాయన. టాబ్లెట్ వేసి కదా పాపం. బాస్, గడియారా బాస్? అది గడియారం ఉన్న సంగతి నాకు తెలుసురా. రేయ్, ఇలా రండిరా. ఏంటి బాబాయ్? ఈ గడియారాన్ని వీడి బారి నుంచి కాపాడండి రా బాబోయ్. మీకు దండం పెడతాను, మీకు పుణ్యం ఉంటుందిరా బాబోయ్. పట్రా అమ్ముతాం. అలాగే. రారా చంద్రు. రేయ్, ఎక్కడికి వెళ్ళాడు ఈ అమ్ముతాం గడు? ఇదిగో. లేపు. అబ్బా, అరే, చెయ్యి, చెయ్యి, చెయ్యి. అబ్బబ్బబ్బ. ఏ మెంటల్, 4 అడుగులు కూడా వేయలేదు, అప్పుడే చెయ్యేంటి? చేతులు ఏంటిది? అవును, అవదమా? ఎందుకు? వీడిగా పట్టమని. అవును. రేయ్, వాడు ఏరేదాన్ని ఆఫ్ పాయింట్ గా. ఎందుకురా పడేసావు? నువ్వే కదా పడేమన్నా, అందుకే పడేశాను. అందుకని దారిలో పడేసేది. ఎవరైనా జారి పడితే పుత్తూరు బస్ ఎక్కించాలి. రక్షించద్దు. రేయ్, వాడిని వదలరా. వెరీ ఫనీ. హాయ్. రండిరా, పట్టండిరా. పట్టు. రావండి, ఎత్తండి. ఏయ్, ఏయ్. రేయ్, ఇదేమన్నా రిస్ట్ వాచ్ అనుకున్నావా? సుతారంగా పట్టుకున్నావు. రేయ్, నేను ఎక్కడ పట్టుకున్నారా? నేను పట్టుకునేలోగా ఎత్తేశారు. కరెక్టే, అతను పట్టుకోలేదు, నేను చూసా. అయితే ఎందుకు చెప్పలేదు? పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు. అయ్యో, బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా. మీరు పని చేయడానికి వచ్చారా, నన్ను తగలబెట్టడానికి వచ్చారా? అసలు ఎవర్రా పగల కొట్టింది? అది అది ఆ? ఈడేనా? 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 అయ్యో, అయ్యో, బాబాయ్, రేయ్. బాబాయ్, 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 ఏమిట్రా? బాబాయ్. ఏమిటో శబ్దం? ఏ సార్, fools! 200 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా, అది పాతదా సార్? ఇంకా నేను కొత్త దొరుకుని భయపడి తెచ్చాను. నోరు ముయ్యరా గాడిద. దీని విలువ నీకేం తెలుసురా? మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా. ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొనగలరా? ఎవ్వరు కొనలేరు, పాత సామాన్లు తప్ప. నువ్వు నోర్మై, 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 కోతి వేదవా. తప్పై పది క్షమించండి సార్, క్షమించండి సార్. క్షమించటమా? నిన్ను క్షమించటమా? నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను. మేనేజర్ సార్, అయ్యో, నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఇదిగో వచ్చేస్తున్నా.
రా నాయనా ఇదేం తప్పురా నీకు ఇదేం తప్పో తెలియట్లేదండి పరిగెత్తుతుంటే కాలు స్లిప్ అయిపోతోంది ఈ గడియారం ఎవరు పగలగొట్టారు సార్ మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్ మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్ వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను ఎలా పంపిస్తావురా ఎలా పంపిస్తావు ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు నీ బాబు కడతాడా ఈ డబ్బంతా నాకు వసూలయ్యేంత వరకు ఈ గ్యాంగ్ లో